ఇప్పుడు ఏం చేద్దాం బావా? చూస్తుంటే నువ్వు కూడా చిరాగ్గానే ఉన్నావు. నువ్వు కూడా రావచ్చుగా, ఇద్దరం కలిసి స్నానం చేద్దాం. సరే, ఇద్దరం కలిసి స్నానం చేద్దామా? ఇంకొకసారి ఇలా చేస్తే ఇంట్లో అందరికీ చెప్పేస్తా. స్నానం లేదేం లేదు, వెళ్ళి పని చేసుకో. నన్నే కొడతావా? నన్నే రిజెక్ట్ చేస్తావా? నువ్వు నాతో బ్యాడ్గా బిహేవ్ చేసావని నేనే అక్కతో చెప్పి అక్కతో నీకు విడాకులు ఇప్పిస్తాను చూడు. అయిపోయావు. ప్లీజ్ సుజీ, అలా చేయకు సుజీ. ప్లీజ్ సుజీ, ప్లీజ్ సుజీ. చేసి తీరుతాను చూడు. ప్లీజ్ సుజీ, అలా చేయకు. ప్లీజ్ సుజీ, నేను చేసి తీరుతాను చూడు. ప్లీజ్ సుజీ. సుజీ, ప్లీజ్ సుజీ. వదులు. ప్లీజ్ సుజీ, అలా చేయకు సుజీ. ప్లీజ్ సుజీ, ప్లీజ్ సుజీ. సుజీ, ఏంటి బావా, ఇప్పటికీ నా ట్రాక్లోకి వచ్చావా? నీ ఇష్టం వచ్చింది చేసుకో బావా, నీ కళ్ళు మూసుకుంటాను. అయ్యో బావా, ప్లీజ్ సుజీ, నన్ను వదిలేవా? అయ్యో ముందు లే బావా పైకి. నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నావని మీ నాన్నకో మీ అక్కో చెప్పలేక నీ కాలు పట్టుకున్నాను. అలా చెప్తే నువ్వు వాళ్ళ దగ్గర అవమానపడాల్సి వస్తుంది. నేను శృంగారం ఎలా చేయాలి అలా చేయాలని ఒక వయసు వచ్చాక నాకు కోరికలు చాలా పుట్టాయి. కానీ ఎప్పుడు ఇవన్నీ తాళి కట్టబోయే భార్యతోనే ఊహించుకున్నావాడిని. మీ అక్కని పెళ్లి చేసుకున్నా. మీ అక్క కనీసం రొమాన్స్ ఎలా చేయాలో కూడా తెలియదు. అలాంటి అమ్మాయిని ఎలా మోసం చేయగలను? నువ్వు నా మీద పడుతున్నప్పుడు ఛాన్స్ తీసుకోవాలనిపించదా? మగాడిని కదా. అనిపించినా కూడా ఆపేసుకోగలిగాను. ఎలా? కామమైన శృంగారమైన నా పెళ్ళంతోనే అని ఇక్కడ గట్టిగా స్టాంప్ వేసుకున్నా. మీ అక్క నేను పాతకాలం మనుషులను చూసి మమ్మల్ని చూసి మీరు వీళ్ళెవరో గ్రహాంతవాసుల్లో ఉన్నారని అనుకోవచ్చు. కానీ నిజానికి గ్రహాంతరవాసులు ఎవరో మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలి. వీడేమన్నా తేడాగాడా అని లోపలేమన్నా అనుకుంటున్నావా? నన్ను నేను టెస్ట్ చేసుకున్నాకే మీ అక్కని పెళ్లి చేసుకున్నా. డాక్టర్ డిస్టెన్షన్లో పాస్ అయ్యానని సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. డెస్క్లోనే ఉంది, చూపించమంటావా? నేను ఎంత చెప్పినా కూడా నువ్వు ఇలానే బిహేవ్ చేస్తే నేనేం చేయలేను. నువ్వు క్యారెక్టర్లో కూడా డిస్టింక్షన్లో పాస్ అయ్యావు బావా. ఇంకెప్పుడు నీతో ఇలా బిహేవ్ చేయను. సారీ బావా. అమ్మాయ్యా. సరే బావా, నిన్న వర్క్ చేసుకుంటాను. సరే. సుజీ, నీ శృంగార తేలితేటలు మీ అక్క కంటించవచ్చు కదా? సరే బావా, ఈ రోజు నుంచి ఇదే పనిలో ఉంటాను.